పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవ సందేశం కార్యక్రమానికి దివ్యవాణి టీవీ ఛానల్కు మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ప్రత్యేక విధంగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నటువంటి అంశం దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదం అనేది మన కథోలిక తిరుసభలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక దేవద్రవ్యానుమానంగా మనం చూస్తూ ఉన్నాం. తిరుసభ దివ్య సప్రసాదం గురించి మరి ఎంతో గొప్పగా బోధిస్తూ ఉంది. కాబట్టి దివ్య సప్రసాదం ఏ విధంగా మన యొక్క జీవితాలకు జీవాహారంగా మారుతుంది అనేటువంటి అంశం మీద ప్రత్యేక విధంగా తిరుసభ ఏ విధంగా పోషింపబడుతూ ఉంది అనేటువంటి అంశాల మీద ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఈ వాక్య సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు అంటూ ఉన్నారు, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51వ వచనంలో, ఇదిగో నేనే జీవాహారమును, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును, మీరు నా యొద్దకు రండి అని పలుకుతూ ఉన్నాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే దివ్య సప్రసాదం క్రీస్తు ప్రభు సాక్షాత్తు తనను తాను మరి అర్పణగా దివ్య పూజా బలిలో అర్పించుకుంటూ తానే గొర్రెపిల్లగా తానే అర్పించేటువంటి యాజకుడిగా తనను తాను పరిపూర్ణంగా సమర్పించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవునికి తనను తాను సమర్పించుకుంటూ, అదేవిధంగా మరి సంఘ పోషణ, అదేవిధంగా కథోలిక తిరుసభ పోషణ, కథోలికులమైనటువంటి మనందరికీ కూడా గొప్ప పోషణను ప్రభువు దయచేస్తూ ఉన్నారు. కాబట్టి దివ్య సప్రసాదం గురించి మనం చరిత్రను గమనించినట్లయితే, చరిత్రలో ఏ విధంగా తిరుసభ మొట్టమొదటి నుండి అపోస్తుల బోధనల నుండి డిడాకే మొదలుకొని, డిడాకే గ్రంథంలో అపోస్తులు బోధించినటువంటి విషయాలు, అపోస్తులు వారి కళ్ళతో ప్రభుని చూశారు, ఆయన మాటలను స్వయంగా విన్నారు, ఆయన చేసినటువంటి పనులను స్వయంగా వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళ చెవులతో విన్నారు. వాళ్ళు స్వయంగా ప్రభుని యొక్క అనుభవాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి చరిత్ర ఆధారంగా, అపోస్తుల బోధన ఆధారంగా, డిడాకే గ్రంథ ఆధారంగా, అదేవిధంగా మరి పితామహులు మనకు చెప్పినటువంటి గొప్ప విషయాలు దివ్య సప్రసాదం గురించి అనేకమై ఉన్నాయి. మనం గమనించినట్లయితే దివ్య సప్రసాదం మనందరి హృదయాలకు, మనందరి శరీరాలకు మరి పోషణ, మనందరి శరీరాలకు రక్షణగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దివ్య సప్రసాదం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం మరి క్రీస్తు ప్రభుని కడర భోజనాన్ని గురించి ఆలోచిస్తాం. ప్రతి దివ్య పూజా బలిలో ప్రభువు తనను తాను సమర్పించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఆయన ఒక గొప్ప సమర్పణగా, యాజకుడిగా, బలిని సంపూర్ణంగా అర్పిస్తున్నటువంటి యాజకుడిగా మనకి ప్రభువు తనను తాను మనతో పంచుకుంటూ ఉన్నాడు. మరి దివ్య సప్రసాదాన్ని ఇంగ్లీష్లో మనం కమ్యూనియన్ అంటూ ఉన్నాం. కమ్యూనియన్ అంటే ప్రభువు మనతో సంగమం కావడం, దేవుడు సాక్షాత్తు మనలో సంగమం కావడం. ఈ విధంగా అదేవిధంగా మనం ప్రభువునిలో సంగమం కావడం, దీన్ని ఇంగ్లీష్లో కమ్యూనియన్గా లేకపోతే యూకరిస్ట్ అని కూడా మనం పిలుస్తాము ప్రియ సహోదరి సహోదరులారా. అంటే యూకరిస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం నుండి
మరి మనం ఈ దివ్య సప్రసాదంగా లేకపోతే ఇది కమ్యూనియన్గా మనం చెప్తూ ఉన్నాం. దేవునిలో సంగమవుతూ ఉన్నటువంటి సందర్భం దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, ప్రతిసారి మనం దివ్య పూజాబలిలో పాల్గొన్నప్పుడు, అదేవిధంగా దివ్య పూజాబలిలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం మననం చేస్తూ ఉన్నప్పుడు, మన యొక్క మనస్సులలో మననం చేస్తూ దానిపై దీర్ఘంగా ఆలోచన చేస్తూ మరి దేవునిలో మనం సంగమం అవుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మరి యూకరిస్ట్ అనేటువంటి పదం యూకరిస్టియా అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదే దానినే మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్గా యూకరిస్ట్ అన్నాం, తర్వాత కమ్యూనియన్ అన్నాం. మరి దేవునిలో ఆ విధంగా సంగమం అవుతూ ఉన్నాం. అంటే దివ్య సప్రసాదంలో ప్రభువు ఏ విధంగా తనను తాను మనకు అర్పించుకుంటూ ఉన్నాడు. దివ్య పూజాబలిలో తను ఒక గొర్రెపిల్లగా తనను తాను అర్పించుకుంటూ ఉన్నాడు. దీన్ని పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగానైతే అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి అర్పించడానికి వెళుతూ ఉన్నప్పుడు, ఆయన బలి అర్పణను అర్పించడానికి దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన మరి ఏ విధమైనటువంటి అర్పణను తీసుకొని వెళ్ళడం లేదు. ప్రభు ఆయనకు ఏ విధమైనటువంటి వివరణ దాని గురించి ఇవ్వలేదు. అబ్రహాము కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాము ఆయన యొక్క విశ్వాసంతో ముందుకు వెళ్ళి మరి ప్రభువే ఆ గొర్రెపిల్లను సమకూరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాడు. ఆ విధంగా తరువాత తన లేక కలిగినటువంటి కుమారుణ్ణి మరి బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో సంవత్సరాలు ఎదురుచూచి బిడ్డలు లేకుండా దాదాపుగా 75-80 సంవత్సరాలు ఎదురుచూచి చివరకు ఒక బిడ్డ కలిగితే ఆయన్ని దేవుడికి సమర్పించడానికి మరలా ప్రభువు అబ్రహామును పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గుతూ ఉన్నాడు. తన ఏకైక కుమారుణ్ణి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి బలి పశువు లేకుండా తన కుమారుణ్ణి ఒక బలి పశువుగా అర్పించడానికి దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు నడిచాడు. మరి అలాంటి సందర్భంలో ప్రభువు అబ్రహాము విశ్వాసాన్ని మెచ్చుకొని అబ్రహాముని అపారంగా అమోఘంగా దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క దివ్య సప్రసాదం ప్రభుని కడరా భోజనంలో కూడా దీన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభుని కడరా భోజనంలో తనను తాను ఒక బలి పశువుగా తనను తాను అర్పించుకుంటూ ఉన్నాడు ప్రభు. మరి ఆయన అర్పించబడుతూ ఉన్నప్పుడు కూడా మనం ఈ మంచి గురువారం రోజున ప్రభువు తనను తాను అర్పించుకున్నారు. మరి పెద్దలకు, ధర్మశాస్త్ర బోధకులకు ఆయన అప్పగింపబడ్డాడు. ఆ తరువాత మరి ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు వాళ్ళ చేత. దానికి ముందు కడరా భోజనంలో ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని మనందరికీ కూడా వదిలి వెళుతూ ఉన్నాడు ప్రభు. దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నారు. దివ్య సప్రసాదంలో ప్రభు తనను తాను అర్పించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా తన శరీర రక్తాలను మనందరి కోసం అర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా పండుగకు ముందు తనను తాను అర్పించుకుంటూ మరి పాస్కా విందు భోజనాన్ని శిష్యులతో చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా తనను తాను తన శరీర రక్తాలను మరి శిష్యులకు ఇస్తూ, ఇదిగో ఇది నా శరీరము, దీనిని మీరు భుజించండి, ఇదిగో నా రక్తము, దీని నుండి మీరు పానం చేయండి, మరి దీని నుండి మీరు పానం చేసినప్పుడల్లా మీరు నాలో ఐక్యమవుతూ ఉన్నారు, ఆ విధంగా రక్షణ పొందుతూ ఉన్నారు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రోజున ప్రత్యేక విధంగా ప్రభుని యొక్క శరీర రక్తాలను దివ్య సప్రసాదంగా
తిరుసభ బోధిస్తూ ఉంది. ప్రభు అంటూ ఉన్నట్టుగా, ఐ ఆమ్ ద బ్రెడ్ ఫ్రమ్ హెవెన్ అండ్ దిస్ బ్రెడ్ గివ్స్ లైఫ్ టు ద వరల్డ్. ఈ లోక ప్రజలకు నిత్య జీవమును వసగేటువంటి ఆహారమును నేనే అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. మరి అలాంటి నిత్య జీవితాన్ని మనం పొందడానికి దివ్య ప్రసాదాన్ని అనుక్షణం ప్రతిరోజు స్వీకరిస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మరి ఆయనలో మనం సంగమం కావడానికి ప్రతిక్షణం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని కొన్నిసార్లు మనం విన్నప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. అది దేవుని యొక్క వాక్యం ఒకసారిగా మనం అర్థం చేసుకునేది కాదు, ఒకసారిగా మనకు వివరించబడేది కాదు. మరి దేవుని యొక్క వాక్యం ఎంతో లోతైనది, దేవుని యొక్క వాక్యం ఎంతో ఎత్తైనది, దేవుని యొక్క వాక్యం ఎంతో గాఢమైనది అని చెప్తూ ఉన్నటువంటి అంశం. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క లోతు మనకి అంతుపట్టాలి అంటే మరి అనుక్షణం కూడా మనం దేవుని యొక్క వాక్యం మీద మరి దివ్య పూజా బలిలో ప్రత్యేక విధంగా మనం మనస్సు లగ్నం చేయాలి. దివ్య సప్రసాదం మన యొక్క జీవితాలకు ఒక మూలంగా ఉన్నట్లుగా ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటాడు, యూకరిస్ట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ us. అవర్ స్ట్రెంగ్త్, యూకరిస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, యూకరిస్ట్ ఈజ్ అవర్ లైఫ్, యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ ద సమ్మిట్. మన యొక్క జీవితాలకు అది మూలం. మన జీవితాలకు దివ్య సప్రసాదం ఆధారంగా ఉంది. మన జీవితాలకు దివ్య సప్రసాదం అంతంగా కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలికుడు, ప్రభుని అనుసరించేటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి అనుక్షణం ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి తహతహలాడాలి. మన యొక్క హృదయం వాక్యం ఉన్నప్పుడు స్పందించాలి. కొన్నిసార్లు మన వాక్యాన్ని వింటాం, ఏ విధంగానైతే మనం విన్నట్లుగా విత్తువాని ఉపవానంలో మనం వింటూ ఉన్నాం. మరి 4 రకాలైనటువంటి నేలల మీద విత్తనాలు ప్రభు చల్లుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మరి చల్లబడుతూ ఉంది, విస్తరింప చేయబడుతూ ఉంది. ఆ విధంగా మరి దేవుని యొక్క వాక్యం ఈ నేలల మీద, రకరకాలైనటువంటి నేలల మీద మరి అది ఫలిస్తూ ఉంది. కొన్ని నేళ్ల మీద అది ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దివ్య పూజా బలిలో పాల్గొంటున్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు మరి ఏ విధంగా మనం దేవుని యొక్క మర్మాన్ని, ఈ దైవ వేద మర్మాన్ని, దేవునికి సంబంధించినటువంటి వేదాంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దైవ సిద్ధాంతాల మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మరి ఈ లోక జీవితం సరిపోకపోవచ్చు. కొన్నిసార్లు దివ్య సప్రసాదం గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దివ్య సప్రసాదం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభువు పలికినటువంటి మాటలు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని మీరు భుజించండి, దీనిని మీరు పానం చేయండి అంటూ ఉన్నప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఏ విధంగా ఒక మనిషి తన శరీర రక్తాలను మరి ఇతరులకు లేకపోతే ఇతర ప్రజలకు తన ఆహారంగా
జీవాహారంగా, పోషకాహారంగా, నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి ఆహారంగా ఇస్తాడు అనేటువంటి ప్రశ్నలు మనందరికీ కూడా మరి తలెత్తవచ్చు. మన యొక్క హృదయాల్లో సంకోచాన్ని, అనేకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మరలా మనం వింటూ ఉన్నాం ప్రభు పలికినటువంటి పలుకులు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును, నేను నిత్య జీవాహారమును. ఎవరైతే ఈ ఆహారాన్ని భుజిస్తారో వాళ్ళు నిత్య జీవితాన్ని పొందుతారు. దే విల్ లివ్ ఫర్ ఎవర్ అంటూ ఉన్నాడు. హూఎవర్ ఈట్స్ దిస్ బ్రెడ్ విల్ లివ్ ఫర్ ఎవర్. దిస్ ఈస్ నాట్ అ పోయిట్రీ, మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ నాట్ ఎ సింబాలిక్ లాంగ్వేజ్ దట్ క్రైస్ట్ ఈస్ యూజింగ్ ఆర్ ద స్క్రిప్చర్ ఈస్ యూజింగ్. దిస్ ఈస్ ద ట్రూత్. దిస్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్. This is the teaching of the Holy Catholic Church. And this is the doctrine of the Holy Mother Catholic Church. అందుకే దివ్య సప్రసాదంలో మనందరం కూడా దివ్య సప్రసాదాన్ని కేవలం స్వీకరించడం కాదు, మనందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు క్రీస్తు ప్రభుని మనలోకి మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని సాక్షాత్తు మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందుకే మరి వి రిసీవ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. దేవుణ్ణి, క్రీస్తును మనం పొందినప్పుడు సాక్షాత్తు దేవుణ్ణి మన యొక్క హృదయాల్లోనికి మనం తీసుకుంటూ ఉన్నాం. ఆయన శరీరం, హిస్ బాడీ, హిస్ బ్లడ్, హిస్ సోల్, ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన ఆత్మ, ఆయన దైవత్వం, ఆయన పవిత్రత అని మనకి తిరుసభ బోధిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విషయాన్ని మనం మన యొక్క హృదయాలలోనికి మరి గాఢంగా, లోతుగా తీసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనందరం కూడా ప్రతిక్షణం ప్రయత్నం చేయాలి. అనుక్షణం మరి ప్రభుని మనకి తెలియచేయమని, ఆయనను మనకి వివరించమని, ఆయన యొక్క జీవితాన్ని మనకు తెలపమని మనం అడుగుతూ ఉండాలి. దీనిని మనం అర్థం చేసుకోవాలి సరిగా ప్రియ సహోదరి సహోదరులారా. దీన్ని మనం సరిగా జీర్ణం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోయినప్పుడు జీర్ణం చేసుకోవడం ఇంకా కష్టమవుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఎంతో సంతోషంగా, ఆనందంగా మరి దివ్య సప్రసాదం గురించి ధ్యానం చేస్తూ ఆ ప్రభునిలో మనం నిమగ్నం అవ్వడానికి, ప్రభునిలో సంగం అవడానికి, ప్రభునిలో ఏకం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. He is the Lord of heaven and earth. He comes not in the form of the word, but he comes to us in the form of the cross, but in the form of bread and wine. He comes not in the fire, but then he comes to us in the form of simple body and blood. So he doesn't come like a fire, but in silence he comes. He doesn't come in thunder, in silence and soberness. He comes not to judge, మనకి తీర్పు విధించడానికి, మనల్ని ఖండించడానికి, not to condemn, but to nourish us, మనల్ని పోషించడానికి, మనల్ని పరిపూర్ణంగా పౌష్టికంగా పోషించడానికి ప్రభువు ఈ దివ్య సప్రసాదంలో మన మధ్యకు వస్తూ ఉన్నారు. He is coming to nourish you and me. నిన్ను నన్ను ఆయన పోషించడానికి, పరిపూర్ణంగా పోషించడానికి ఆయన మన మధ్యకు దివ్య సప్రసాద రూపంలో మరలా ప్రతిరోజు మరి ప్రతి క్షణం దివ్య గ్రంథ పఠనాలను విన్నప్పుడు, వాటి మీద మననం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు
వాటిని ఇతరులతో పంచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇతరులకు బోధించినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. మరి చివరగా ఒక 2 మాటలతో ఈ సందేశాన్ని, దైవ సందేశాన్ని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. పునీత జాన్ పాల్ రెండవ పాపు గారు దివ్య సప్రసాదం మన శక్తి, దివ్య సప్రసాదం మన క్రాంతి, దివ్య సప్రసాదం మన వెలుగు, మరియు దివ్య సప్రసాదం మన జ్ఞానము, దివ్య సప్రసాదం మనకు జీవముగా ఉన్నది అని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి అంతటి గొప్ప దివ్య సప్రసాదాన్ని మనం కథోలిక తిరుసభలో ఒక గొప్ప నిధిగా మనం పొందాం. ఇంతకు మించినటువంటి గొప్పదైన నిధి కథోలిక తిరుసభలో లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దివ్య సప్రసాదాన్ని మనం ప్రతిరోజు స్వీకరించాలి. దివ్య సప్రసాదాన్ని మనం ప్రతి దివ్య పూజాబలిలో పాల్గొన్నప్పుడు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మనం మనల్ని పాపులుగా పరిగణించుకొని, లేకపోతే నేను ప్రభు శరీర రక్తాలను స్వీకరించడానికి సిద్ధంగా లేను అని మనం కొన్నిసార్లు సంకోచిస్తూ ఉంటాం, దివ్య ప్రసాదాన్ని స్వీకరించకుండా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీలో సంగమం అవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిన్ను పోషించడానికి, నిన్ను నడిపించడానికి, నాలో నిన్ను ఒక సంగమంగా చేసుకొని నా యొక్క శక్తిని, నా యొక్క పోషణను ఇతరులకు నీవు పంచడానికి సిద్ధంగా ఉన్నావా అని వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితాలు బలపడాలని, దివ్య ప్రసాదం మన యొక్క జీవితాలకు ఆధారం కావాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. Anita